హాయ్ అండి. ఈరోజైతే మరొక కొత్త జ్యువెలరీ కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చానండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఎక్కువగా నేను మీషోలోనే ఎందుకు ఆర్డర్ పెడుతూ ఉంటానంటే, ఎంత క్వాలిటీ ఐటమ్ అయినా సరే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతుందనమాట. అంటే బయట ఆన్లైన్లో ఉన్న కాస్ట్ల కంటే కొంచెం తక్కువ పడుతుంది. ఇంకా మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చెల్లించి మనం పర్చేజ్ చేసినట్లయితే ఇంకా ఒక 10 రూపీస్ తక్కువే పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్ ఉంది, రిటర్న్ ప్రాసెస్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి నేను ఈ మీషోని అయితే చూస్ చేసుకున్నాను. సో ఇంకా ఇక్కడైతే ఇయర్ రింగ్స్ మీకు క్లారిటీగా చూపించడానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి చెక్ చేయండి. మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్, టిప్స్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్, అదేవిధంగా మీషో కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయండి. శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, కిచెన్ వేర్ అన్నీ కూడా ఉంటాయి. సో మన ఛానల్ చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి మంచి ఇయర్ రింగ్స్ పిక్స్ కూడా కొన్ని షేర్ చేశాను. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమ్యూనిటీలో కూడా ఇస్తాను. మీకు కావాల్సిన ఐటమ్ మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే ఇయర్ రింగ్స్ సేమ్ గోల్డ్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. అసలు ఇవి కాంబో సెట్ అనమాట. ఈ రెండు కలిపి నాకు 270 రూపీస్ పడిందండి. పెద్ద బుట్టలు, చిన్న బుట్టలు చూశారు కదండి, రెండింటి మధ్య ఎంత డిఫరెంట్ ఉందో. కానీ రెండు కూడా వాటికే క్వాలిటీగా ఉన్నాయి. గోల్డ్ ఇయర్ రింగ్స్ అంటే నమ్ముతారండి, అంత బాగున్నాయి. ఈ కమ్మ అయితే చూడండి, చెవి వరకు ఒక కమ్మ వచ్చింది. బుట్ట దానికి సపరేట్గా ఇచ్చారు. కింద ముత్యాల్లాగా వైట్ బీడ్స్ ఇచ్చారు కదా. మనం ఈ బుట్ట వద్దని ఒకవేళ సపరేట్ చేసినా ఆ కమ్మ వరకు మనం చెవికి పెట్టుకోవచ్చు అనమాట. అంత బాగా ఇచ్చారండి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. చుట్టూ వైట్, గ్రీన్, పింక్ స్టోన్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ బుట్ట కింద కూడా ఒక ముత్యం లాంటి పోస ఇచ్చారు. ఎంత బాగుందో కదండి మ్యానుఫ్యాక్చరింగ్. గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇవైతే చిన్న బుట్టలు అనమాట. పైన స్టడ్స్ అంటారుగా, అవి చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. చుట్టూ వైట్ స్టోన్స్, మధ్యలో పింక్ అనమాట. కింద బుట్ట వచ్చేసి ఒక లైన్ అంతా వైట్ స్టోన్ ఇచ్చారు. నెక్స్ట్ లైన్ అంతా పింక్ అండ్ గ్రీన్, మిడిల్లో మళ్ళీ ఒక ముత్యపు లాంటి పోస్ అయితే ఇచ్చారనమాట. రెండిటికి రెండు చాలా డిఫరెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటినైతే ఒక్కసారి నేను పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే చూడండి, ముందుగా నేను పెద్ద బుట్టలు అయితే పెట్టుకొని చూపిస్తున్నానండి. అయితే నేను సైడ్ కొన్ని ఇయర్ రింగ్స్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఏ ఇయర్ రింగ్స్ మీకు నచ్చితే వాటిని ఈజీగా పర్చేజ్ చేసుకునే విధంగా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా కమ్యూనిటీలో కూడా లింక్ పెడతాను. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, పెద్ద బుట్టకి ముందుగా అయితే పైన పింక్ కలరు స్టోన్ వచ్చిందండి. చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి. బొట్టు బిళ్ళ ఆకారంలో నిలువుగా ఉంది కదా. పెద్ద కుందం ఎలా ఉంటుందో అలా ఉందండి. స్టడ్స్ కింద కర్వ్ షేప్లో కమ్మ అయితే ఇలా వంపుగా ఉంది కదండి. దానికైతే అక్కడక్కడ ముత్యపూసల్లాగా 2 గుత్తులు అయితే ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట ఇదైతే. మళ్ళీ కింద పెద్ద బుట్ట ఇచ్చి దానికి చుట్టూ కూడా వైట్, గ్రీన్, పింక్ స్టోన్స్ అయితే ఇచ్చారు. కింద మువ్వల్లాగా వైట్ బీడ్స్ అయితే ఉన్నాయి. మిడిల్లో అయితే వైటు ముత్యపు పూసలాగా పెద్దది ఇచ్చారనమాట మిడిల్లో. చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క అకేషన్ పార్టీ వేర్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. ట్రెడిషన్ పార్టీస్కి అయితే ఇంకా బాగుంటాయండి. వీటితో పాటు నేను చిన్న బుట్టలు కూడా తీసుకున్నాను కదా. ఈ రెండు కలిపి నాకు చాలా తక్కువ ప్రైస్ పడిందండి. వీటిని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి డైలీ వేర్ పెట్టుకోవచ్చు అనమాట. చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటాయి. కానీ ఇంకా బాగా హెవీగా మనం రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు పెద్ద బుట్టలు పెట్టుకోవచ్చు. ఇవి డైలీ పెట్టుకోవచ్చు. అయితే ఈ రెండు నాకు కలిపి 270 రూపీస్ పడిందండి. నిజంగా నేను చెప్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మనకి ఈచ్ వన్ వచ్చేసి బయట 350 నుంచి 600, 700 ఇంకేబోనే ఉంటుంది అనమాట ఈచ్ వన్. అంటే పెద్ద బుట్టలు కావచ్చు, పెద్ద ఏవైనా ఇయర్ రింగ్స్ కావచ్చు. కానీ చిన్న ఇయర్ రింగ్స్ మినిమం 150, 250, 200 ఇలా ఉంటాయి.
ఇక్కడైతే చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో, మిడిల్లో ఒక పూసలాగా వేలాడబడుతూ. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. మీకు ఎవరికైనా సరే సేమ్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా తక్కువ స్టాక్ అయితే ఉందండి. నేను ఇప్పుడైతే మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. వీటిని ఎవరు కూడా 1 గ్రామ్ గోల్డ్ అని అస్సలు అనరండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా దేనికి దానికి బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదనమాట, అంత బాగుంది. సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి కదా. సో వీటి కాస్ట్లు అన్నీ కూడా మీకు తెలియాలంటే నేను వీటితో పాటు ఇంకా కొన్ని మరిన్ని ఇయర్ రింగ్స్ కూడా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. వాటన్నిటిని ఒక్కసారి చెక్ చేసి మీకు ఏది నచ్చితే అది ఈజీగా పర్చేజ్ చేసుకోండి. కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.